హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను నిఫ్టీ బ్యాంక్‌లో 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 4 ట్రేడ్స్‌లో మనకు ఇక్కడ అయిపోయింది ప్రాఫిట్ బుకింగ్. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్, థర్డ్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్, ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి కూడా మనము ఇవాళ కాల్ సైడే ట్రేడ్ చేసాం. మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే. ఇవాళ మార్కెట్ ఇంత పడ్డది కదా! మార్నింగ్ నుంచి మార్కెట్ పడుతూనే ఉంది. ఓకే. అయినా మనం కాల్‌లో ట్రేడ్ చేసి ప్రాఫిట్ ఎలా చేసాం? బికాస్ మార్కెట్‌లో ఎప్పుడైనా మార్కెట్ ఫాల్ అవుతుంటది, ర్యాలీ అవుతుంటది గదా! మనకు ఇంపార్టెంట్ అయిన లెవెల్స్ మనం మార్క్ చేసుకొని, అక్కడ డైరెక్ట్ ఉందా, ఇండైరెక్ట్ ఉందా అని చూసుకోవాలి. దాని తర్వాత ట్రేడ్ చేయాలి. ఇవాళ నాకు కొన్ని పర్సనల్ మెసేజెస్ వచ్చాయి. మెసేజెస్ ఏమొచ్చాయంటే, "సార్ మేము ఎలా మార్కెట్‌లో ట్రేడ్ చేయాలి? మా లాస్ కాకూడదు." అలా ఒక మెసేజ్ వచ్చింది. అలాగే చాలా మెసేజెస్ వచ్చాయి. సో, రాండమ్‌గా నేనివాళ చాలామంది స్క్రీన్‌షాట్ గూడా జూసాను. వాళ్ళు పర్సనల్‌గా ట్రేడ్ తీసుకున్నారు. ఆ ట్రేడ్స్‌లో వాళ్ళు చేసిన మిస్టేక్ ఏందంటే, వాళ్ళు ట్రైలింగ్ జేయడం మర్చిపోయారు. ఎలా ట్రైలింగ్ జేయడం మర్చిపోయాడంటే, వాళ్ళు పుట్‌లోనే ఉన్నారు ట్రేడు. వాళ్ళకి లాస్ అయింది గూడా పుట్‌లోనే. బట్ మార్కెట్ ఫాల్ అయింది గూడా పుట్ సైడే. కానీ వాళ్ళకి తెలియనిది విషయం ఏందంటే, వాళ్ళేం జేశారంటే, ట్రేడ్ తీసుకున్నారు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ట్రేడ్‌లో ట్రేడ్ తీసుకున్నారు. వీళ్ళేం జేశారు, ప్రాఫిట్ వీళ్ళు ఎగ్జిట్ గాలేదు. ప్రాఫిట్ వచ్చింది బాగానే. కానీ ఎగ్జిట్ కాలేరు. కానీ లాస్ ఎళ్తుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకరు 3000 లాస్ తీసుకున్నారు. ఒకరు 4000 లాస్ తీసుకున్నారు. ఒక చాలా 1200 కూడా లాస్ తీసుకున్నారు. ఇలా చాలా స్క్రీన్ షాట్స్ వచ్చాయి నాకు. కానీ మన ప్రీమియం గ్రూప్‌లో మీరు ట్రేడ్స్ చూడండి. అన్నీ వచ్చేసి కాల్ సైడే. మనకు ప్రాఫిట్ అయింది గూడా కాల్ సైడే. సో, పుట్‌లో ఏమైందంటే మార్కెట్ ఇవాళ ఫాల్ అయిన తర్వాత సస్టెయిన్ చేసింది గదా! ఇక్కడ సగం ప్రీమియం వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా గ్రీన్ క్యాండిల్స్ అనేవి చాలా పెద్దగా పెద్దగా ఇస్తూ ఇక్కడ పుట్ సైడ్ అని ప్రీమియమ్స్ కవర్ చేస్తూ ఫాల్ అయ్యి మళ్ళీ అదే ప్రీమియమ్స్ మళ్ళీ కవర్ చేసింది. ఇలా వాళ్ళు ట్రేడ్ హోల్డ్ చేయబట్టే ఇవాళ లాస్ అయింది. ప్రాపర్‌గా టార్గెట్స్ తెలిసి ఉండి, ఆ టార్గెట్స్‌లో ఎగ్జిట్ అయిపోయి ఉంటే వాళ్ళకి లాస్ ఇవాళ అయ్యేది కాదు. సో, నేను మీకేం సజెస్ట్ చేస్తానంటే మార్కెట్‌లో మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేయండి. మీరు ప్రాఫిట్ అనేది పాయింట్స్‌లో పెట్టుకోకండి. అలా మీకు చాలా లాస్ అయితది. ఎలా అంటే కొంతమంది 300లో తీసుకుంటారు. 300 తీసుకొని 320 ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత ఇక్కడొచ్చేసి 340 సెకండ్ టార్గెట్, 380 ఫైనల్ టార్గెట్. ఇలా టార్గెట్స్ పెట్టుకుంటారు. స్టాక్ మార్కెట్‌లో ఇలా ఎప్పుడు టార్గెట్స్ పెట్టుకోవద్దండి. సరేనా? ఎందుకు పెట్టుకోవద్దంటే మార్కెట్ అనేది పాయింట్ వైస్ ట్రేడ్ జేయదు. మార్కెట్ అనేది పర్సెంటేజ్ వైస్ ట్రేడ్ చేస్తది. సో, మీరు గూడా ఏం జేయాలంటే స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేసేటప్పుడు నేను 300లో కొన్నాను. నా క్యాపిటల్ రూ. 1,00,000 ఉంది. ఫర్ సపోజ్ ఉట్టిగానే 10,000 అనుకుందాం. రూ. 1,00,000 కాదు. 10,000 ఉంది. నేను రూ. 300ది 35 క్వాంటిటీ ప్రీమియం కొన్నాను. ఉట్టిగానే. ప్రీమియం కొన్నాను. కొన్న స్ట్రైక్ లాట్ కొన్నాను. ప్రీమియం వచ్చేసి 300 ఉంది. 10,000 క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశాను. సో, ఇక్కడ ఏమైతది? నేనేం చేశానంటే 340లో ఎగ్జిట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది తప్పు. మార్కెట్ బ్రేక్‌ఔట్ మీద ఉంటే మార్కెట్ మీకిచ్చే పర్సెంటేజ్ రిటర్న్ వచ్చేసి 12% రిటర్న్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మార్కెట్ రీటెస్ట్ రివర్సల్‌లో ఉంటే మార్కెట్ పర్సెంటేజ్ రిటర్న్ ఇచ్చేది అబోవ్ 40% రిటర్న్ మార్కెట్ మీకు రిటర్న్ ఇస్తది. సో, మీరెప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు బ్రేక్‌ఔట్ మీద ఉంటే మినిమమ్ 12% తీసుకుందాము. సేఫ్ ట్రేడర్ అయితే 5% రిటర్న్ తీసుకొని ఎళ్ళిపోదాం. ఇలా మీరు మార్కెట్‌లో పర్సెంటేజ్ మీద వర్క్ చేస్తే యూ విల్ సర్వైవ్. పర్సెంటేజ్ గాకుండా నేను నా మనసుతో ట్రేడ్ చేస్తాను. ఇష్టమైన దగ్గర పాయింట్స్ టార్గెట్స్ పెట్టుకుంటాను అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. అండ్ ఇదైతే పర్సెంటేజ్ టార్గెట్స్ చూపిస్తున్నాను నేను. చాలామంది ఎలా ట్రేడ్ చేయాలి అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌డౌన్స్‌లో కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు. బ్రేక్‌ఔట్స్‌లో కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు. లేటెస్ట్ రివర్సల్‌లో కూడా టార్గెట్స్ పెట్టుకోవచ్చు. మనం ఎలా అయినా టార్గెట్స్ పెట్టుకోవచ్చు. టార్గెట్ పెట్టుకోనీకే చాలా గైడ్సే ఉన్నాయి. నేను నేర్పియాలంటే. అబోవ్ మీకు 15 టాపిక్స్ నేను స్టాప్ లాస్ టార్గెట్స్ మీద చెప్పగలను. అన్ని టాపిక్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు దాన్ని వదిలేద్దాము. రేపటి అనాలిసిస్ చూద్దాం. రేపు అనాలిసిస్ ఏమవుతది బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో మీరు ఇవాళ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఉందా? బ్రేక్‌ఔట్ లెవెల్ దగ్గరకొచ్చింది. ప్రీవియస్ ఇండైరెక్ట్, రీటెస్ట్, రివర్సల్ ఇక్కడ ఇచ్చేసింది. కనిపిస్తుందా? అండ్ నేను మీకు ఎప్పుడు నేర్పిస్తాను. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అప్డేట్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానెల్ కూడా అప్డేట్ చేస్తాను. ఏందంటే మార్కెట్ ప్రీవియస్ బ్రేక్‌ఔట్ దగ్గరకొచ్చి ఆ బ్రేక్‌ఔట్ లెవెల్ బ్రేక్ చేసిందనుకోండి. ఆ బ్రేక్‌ఔట్ లెవెల్ యాస్ ఎ బ్రేక్ డౌన్ లెవెల్ లాగా వర్క్ చేస్తది. ఇది నేను
మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్ కూడా నేర్పించాను. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. అది బ్రేక్ అయితే అది యాస్ ఏ బ్రేక్‌ఔట్ లాగా వర్క్ చేస్తది. ఇది కూడా నేను మీకు ఫస్టే నేర్పించాను. సో, ఇప్పుడు మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిందేందంటే మార్కెట్‌లో నిన్న గూడా నేను అనాలిసిస్ వీడియోలో నేర్పించిందేందంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ చేస్తే మార్కెట్ ఫాల్ అయితదని నిన్న వీడియోలో నేను చెప్పాను. మీరు నిన్నటి వీడియో చూడండి. దాంట్లో కొన్ని నేను అనాలిసిస్ ఇచ్చాను. ఓకే. అండ్ ఇప్పుడు రేపు మనం వెడ్నెస్‌డే చూసుకున్నట్టయితే అనాలిసిస్ ఏముందంటే ఇక్కడ మన దగ్గర ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ అనేది చాలా పెద్దగుంది ఇక్కడ. కనిపిస్తుందా? రేపొచ్చేసి మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసి ఇక్కడ రీటెస్ట్ ఇక్కడ రివర్సల్ ఇవ్వాలి. అండ్ ఆ ప్రైస్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 55,427 ఈ లెవెల్‌లో ఇస్తే బ్యాంక్ నిఫ్టీ మీదకెళ్తది. అలాగే మనం నిఫ్టీలో చూసుకున్నట్టయితే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ అండ్ మేక్ ఏ రీటెస్ట్. సో, నిఫ్టీలో వచ్చేసి మన దగ్గర లెవెల్స్ వచ్చేసి 24,666 ఈ లెవెల్ వచ్చేసి నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి లెవెల్ వచ్చేసి 55,427 బ్యాంక్ నిఫ్టీ బయింగ్ పోవాలంటే వెళ్ళాలంటే కూడా 55,427 నిఫ్టీ బయింగ్ ఎళ్ళాలంటే 24,666 ఈ 2 లెవెల్సే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ అనాలిసిస్ అనేది రేపు నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో విత్ టార్గెట్స్ అండ్ ఇన్‌సైట్ లెవెల్స్ నేను అప్‌లోడ్ చేస్తాను. ఇప్పటివరకు మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉందండి. మీరు జాయిన్ కండి. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కింద మన మొబైల్ నంబర్ ఉంది. మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మీరు పర్సనల్‌గా ఏమైనా క్వెషన్స్ అడగాలంటే కూడా అడగొచ్చు. అండ్ నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.